హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. అవునా? నిన్న అననీయాస్ సిప్పోరా గురించి మనం మాట్లాడుకున్న ప్రకారం వాళ్ళు పరిశుద్ధాత్మని మోసపుచ్చారని, దేవుడిని మోసపుచ్చారని, దేవునితో అబద్ధం ఆడారని పేతురు అండం, వారు చనిపోవడం, ఇద్దరిని పాతిపెత్తడం జరిగిపోయింది. ఒక కార్యము జరిగింది. పేతురు ఒక అద్భుతాన్ని చేశాడు. పుట్టి కుంటివాడిని బాగు చేశాడు. 40 సంవత్సరాల వయసు ఉన్న అతన్ని. ఒక అద్భుతం జరిగింది, ఒక మంచి జరిగింది. అదేటువంటి కురుంగిపోయిన స్థితి నుంచి ఇంకా నా జీవితం ఇలాగే ఉండిపోవాలి అని డిసైడ్ అయిపోయినటువంటి ఒక వ్యక్తిని, దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించలేని ఒక వ్యక్తిని పేతురు యేసునామంలో స్వస్థత పరిచాడు. ఒక అద్భుతం జరిగింది. అంతకుముందు మాట్లాడడం వలన ఈ యొక్క కార్యము, అద్భుత కార్యము చేయడం వలన బోల్డ్ అంతమంది, అంతకుముందు 3,000 మంది, ఇప్పుడేమో 5,000 మంది చేర్చబడ్డారు. అంటే దేవుని తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యమును బట్టి ఆశ్చర్యము, విస్మయము ఉంది. వారి ఊర్లు వెళ్ళి వీధుల్లోని వారి యొక్క కుటుంబాల్లోని ఏం చేశారు? జరిగినటువంటి విషయాల్ని వారు పంచుకున్నారు. వారు ఇంకా ఎక్కువ మంది నమ్మడం మొదలు పెట్టారు. ఇది జరిగింది. ఇది ఇలాగ జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో చేర్చబడినటువంటి ఉన్నటువంటి అననీయ సప్పోరా ఏం చేశారు? వాళ్ళకి కలిగినటువంటి పొలాన్ని అమ్మి వీరి పాదాల దగ్గర పెట్టినప్పుడు అది దేవునికి మోసపరిచారు, ఆ వెళ్ళని కొంత దాచుకున్నారు, అబద్ధం ఆడారు అని చెప్పడం వలన వాళ్ళిద్దరూ హస్బెండ్ వైఫ్, మొగుడు పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు అనేటువంటి ఇంకొకటి జరిగింది. ఇంకొక కార్యం జరిగింది. ఒకవైపు ఒక మంచి కార్యం జరిగింది, ఇంకొక చెడ్డ కార్యం కాదు. ప్రక్షాళన అంటే దేవుడిని ఘనపరిచేటువంటి ఒక విధం ఉంటుంది అన్నమాట. దేవునికి భయపడడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. భక్తి అనేటువంటి చేస్తాం మనం. భక్తితో అంటే నిష్ట కలిగి చెరువులో స్నానం చేసి తడి బట్టలతోనే వచ్చి తులసి మొక్క చుట్టూ తిరిగి దీపారాధన చేసి హారతి తర్పించిన తర్వాత టిఫిన్ తింటారు, ఎవరి మొహం చూడకుండా. విధవరాల మొహం చూస్తే మళ్ళా తిట్టుకుంటూ మళ్ళా చెరువులో మునుగుతారు. పిల్లి మొహం చూస్తే మళ్ళీ వెళ్ళి చెరువులో మునిగి మళ్ళీ వస్తారు. ఎన్నిసార్లు జరిగినా అన్నిసార్లు మునుగుతారు, వస్తారు తడి బట్టలతో. అంటే అలబట్టేది. సో మన దేవునికి మనం కూడా అంత మనం ఈజీగా వదిలేయకుండా పేతురు కాంప్రమైజ్ అవ్వకుండా కఠినంగా ఉండడం కాదు. అక్కడ దేవుని ఎడల భక్తితో దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారుగా ఖండించారనమాట. నువ్వు ఇలా చేయకూడదని చెప్పారా. మీరిద్దరూ ఎవరికి మాదిరికరంగా ఉండాలి? అందరికీ మాదిరికరంగా ఉండాలి. ఇది ఇక్కడ పలానా అబ్బాయి ఉన్నాడు, పలానా ఆవిడ ఉంది, పలానా ఫ్యామిలీ ఉంది, వారి పొలంని, వారి యొక్క బిల్డింగ్స్ ని, గోల్డ్ని అమ్మేసి మనకి ఇచ్చారు కదా, నువ్వు కూడా అలా ఉండాలి కదా. నువ్వు నీ సాక్ష్యము దొంగ సాక్ష్యంగా ఉంది కాబట్టి నువ్వు దేవుని మోసపురిచావు. నీ సాక్ష్యం రాంగ్ సాక్ష్యం. మరిపాలెం దగ్గర చర్చ్ ఉంది. మన పోలీసు వాళ్ళు తాగేసి వెళ్తున్నప్పుడు ఒక చిన్న మిషన్, ఏటీఎం లాంటి మిషన్ ఒకటి పెట్టుకుని ఒక చిన్న స్ట్రా పెట్టుకుని నోట్లో ఊదమంటారు. ఫోన్ ఊదేమనుకో, ఆల్కహాల్ కంటెంట్ ప్రకారం అడిగి 200 300 రీడింగ్ వచ్చింది అనుకో, బాగా తాగారు, రారా బాబు ఫైన్ కట్టమని అంటారు. అదే మిషన్ ని చర్చి దగ్గరికి ఊదమన్నాం అనుకో, కనీసం ఒక 10 మంది దొరికిపోతారు. అక్కడ పాస్టర్ గారు ప్రసంగం చేసేస్తుంటారు, ఇక్కడేమో తాగేసి వస్తుంటారు. అదే కాదు, బోల్డెన్ చర్చెస్ లో కూడా గుట్కా వేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. రండి బాబు రండి, ఆశీర్వాదం ప్రార్థన. అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు? ఆ గొడ్ల దగ్గర ఈ గొడ్ల దగ్గర ఈ సొల్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని పరలోకమందున ప్రార్థన అనగానే పరిగెడతారు వీళ్ళందరూ. నోట్లోని ఏం చేస్తారు? గుట్కాలు, గిట్కాలు, తంబాకు, కైనీలన్నీ ఊసేసి తూ అని ఊడుచుకుని పొగకు అనమాట చివరి వరకు ఊసేస్తారు. మరి దేవుడు ఆశీర్వదించాడు కదా, పరిగెడతారు ఇక్కడ. ఆ వెనకసలు ధ్యానంగా నించిన అప్పటి వరకు డ్రమ్స్ కొట్టి, గిటార్లు కొట్టి, తబలాలు కొట్టి, అవి సర్ది కార్పెట్లు వేసి బెలూన్లు కట్టి చర్చిని డెకరేట్ చేసి, వీళ్ళే యూత్ కాబోయే పాస్టర్స్. వీళ్ళు ఏం చేస్తారు? వాయించేస్తారు. 6 పాటలకి 10 పాటలకి అన్ని దబేలు దబేలు వాయించారు. సూపర్ కొట్టారు కుర్రలనని
ఇప్పుడు మనం అపోస్తల కార్యం అందుకని పిల్లలు ఎవరు ఉండరు అక్కడ. ఇది ఆ వాక్యం కురవలకు కాదు కదా. యూత్ అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఏ డ్రెస్ వేసుకొచ్చింది అమ్మాయి అన్ని మాట్లాడించుకుని ఇంకా అరే అయిపోయింది పరలోకమందని ఎవడ అరుస్తాడు. అక్కడ కొంచెం భక్తిపరుడు ఒకడు ఉంటాడు కదా, అందులోని పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఊసి అందులోని ఒక నలుగురు అయినా సరే నోట్లో గుట్క పొగాకు అవన్నీ ఊసేసి నోట్తో అవసరమైతే వాటర్ ఉంటే కడిగేసుకుని అక్కడ వెనకాల దీనంగా 2 చేతులు కొట్టి తల దించేసుకుంటారు అనమాట. మాస్టర్ గారు చేతులు ఎత్తి ఆశీర్వదించేస్తారు. అలా ఉండకూడదు. పేతుడు అంటున్నాడు అలా వద్దు, అలాంటి సాక్ష్యం వద్దు. అరే నేను వెనకాత నుంచి చూశానురా, కిటికీలోంచి నువ్వు సిగరెట్ తాగడం చూశానురా, సంఘంలోని యూత్ కేటరా నువ్వు మాదిరికరంగా ఉంటావు అని పేతుడు అంటాడు. నువ్వు వద్దు, నువ్వు బొట్టు పెట్టుకుని వెళ్ళిపోయావు అనుకుందాం. బల్లంకి వాళ్ళు అదేటే ఎస్తారు నువ్వు పెట్టుకుని వచ్చో, వీళ్ళు చూస్తేనేమో దేనాను అలా మన కేజీను బొట్టు పెట్టుకోలేదు. నేను పెట్టుకుంటే ఏమి, ఇదిగో నా దగ్గర ఉంది అక్క, మా ఫ్రెండ్ సుమతి ఉంది కదా పెట్టుకోమంటే పెట్టించుకున్నాను అక్క. సాయంత్రం అడిగితే ఆ మాట వస్తుంది. ఆడెవడో పెట్టుకోమన్నాడే నువ్వు పెట్టేసుకుని, ఈ అమ్మాయి పెట్టుకోమని నువ్వు పెట్టేసుకుని మన సాక్ష్యం ఏమైపోవాలి? ఏ పరిస్థితుల్లో నేను పెట్టుకోను, అంతే. మేము నేర్చుకుంటున్నాం, అది స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం. సైతం చెప్తాడు అక్కడ, నీ ఫ్రెండ్ ఉంది కదా నేను ఫోన్ మాట్లాడారు, హే పెట్టించేదానికి ఒక్క బొట్టు పెట్టించు. దూతల సభలో సైతాన్ పరలోకంకి వెళ్ళి ఇస్తారు. ఈ మధ్యన బైబుల్ పాటలన్నీ తగ్గపడుతుంది, ఒక్కసారి ఛాన్స్ ఇస్తే నేను బొట్టు పెట్టిస్తాను అని దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తే ఇస్తేరికి ఎవరు చెప్తారు? సైతాన్ గారికి చెప్తుంది ఏంటి? ఆడి ఫ్రెండే చెప్తాడు అనమాట. అబ్బాయి నువ్వు పెట్టుకుంటే కేకమ్మా కేక. అప్పుడు చెయ్యిలా మరద పెట్టి సూపర్గా ఉన్నామని ఒక సిగ్నల్ ఇస్తాడు. 2 చేతులు పెట్టి ఆర్టిన్ సింబల్ చెప్తాడు. తర్వాత మరుసటి రోజు సైతం మళ్ళీ పరిగెత్తుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. గొంతు చించుకుని సారు సాయంత్రం పుట్టాలకి నిద్రలు పాడు చేస్తాడు. కానీ వేస్తారు ఎవరు? మా శిష్యురాలే. బొట్టు పెట్టించని చూసావు దేవా, అబ్బా కేజీ నువ్వు మాత్రం మార్చలేవు. కేజీ మరి సార్తోనే క్లోజ్, సార్ మరి ఏం చెప్తాది, ఒక్క పర్మిషన్ పుష్ప 2 సాంగ్ ఇప్పిస్తాను ప్రభువా. తెచ్చి కేజీ అలాంటిది కాదు. దేవుడు అంటాడు అసలు సరే నీకు నువ్వేంచి చూద్దాం, కేజీతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా వేపిస్తానని చెప్పి కిందకు వచ్చాడు. పుట్టుగా ఉంది కదా మనకి. సాంగ్ సెలెక్షన్ ఆ అమ్మాయి చేసింది. అంటావా 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 అంటావు అని అనడానికి అవ్వదు, నువ్వు అనాలని అంటున్నారు అందరూ. సార్ చదువు అనిపిద్దాము నీకెందుకు కేజీ చెప్పే, కొంచెం సార్ ఒప్పుకుంటారు కానీ అక్క ఒప్పుకోదే. సైతం మళ్ళీ పరిగెత్తాడు. సాంగ్ సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళు శనివారం నుంచి గెంతుతున్నారు. దేవా బా తల పట్టుకున్నాడు దేవుడు. ఏమైంది? దేవుడికి సమస్య వచ్చిపోయింది. లీడర్ గారిని లక్ష్మిను ఎస్తేరు ట్రాప్ చేశారంతే. అంతే. సాక్ష్యము వీక్ చేయడానికి చూస్తాడు. నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడాలి? దేవుని పక్షాన్ని నిలబడాలి. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడకుండా నీ సాక్ష్యాన్ని నువ్వు వీక్ చేసుకుని ఫేర్వెల్ పార్టీ ఉందని నువ్వు డ్యాన్స్ చేసి ఆడెవడో చెప్పాడని బొట్టు పెట్టుకుని నాకు డ్యాన్స్ రాదు అనుకుంటేనే లక్ష్మి గెంతీసి ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. నాకు అర్థం అవుతుంది. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి నానా బాధలు పడుతున్నాం చెప్పిన లేక. సో మన యొక్క విషయాలు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత మనం ఎవరితో అబద్ధం ఆడుతున్నాం? దేవుని. నాతో కాదు, నేనే ఏదో మిమ్మల్ని తిడతాం, అక్క తిడతాది. కానీ మీరు నిలబడ్డారనుకో, ఎవరు నిలబడినట్టు? దేవుడు సమక్షంలో సైతాను అడిగిన పిటిషన్ దగ్గర ఫెయిల్ అయిపోతే దేవుడు తలెత్తుకున్నట్టు అనమాట. సాక్ష్యం అంటే అది. ఎవరు ఘనపరచబడాలి? మిమ్మల్ని బట్టి మీకు ఘనత, వారికి ఘనత. ఎందుకంటే 11వ వచనంలో ఉంటది, సంఘం అంతటికి ఈ సంగతులు విన్న వారికి అందరికీ ఏం పుట్టుకుంది? భయం పుట్టుకుంది, భయం కలిగింది. ఒక పవర్ఫుల్ పాస్టర్ గారు ఉంటే సంఘానికి విశ్వాసులకి ఏం పుట్టుకుంటది? భయం పుట్టుకుంటుంది. అంటే దేవుని వాక్యాన్ని పేతురు గారు అలాగే నేర్పిస్తున్న కాయము మేపము అంటే ఈ చంపేస్తున్నాడు పేతురు గారు.
సంఘమంతటికి ఈ సంగతులు ఏ సంగతులు అనియాసిపరులు పరిశుద్ధాత్మ దేవుడికి యెహోవా దేవుడికి మోసగించారు అనేటువంటిది పేతురు చెప్పడం బట్టి చచ్చిపోయారు. పేతురిని మోసం చేయలేము. సంఘాన్ని దేవుడు ఏం చెప్పాడు? కాయండి మేపండి అని అన్నాడు. కొన్ని సంఘాలు చాలా పవర్ఫుల్ గా, కష్టంగా, సీరియస్ గా, చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. ఈ సంగతులు వినిన వారికి అందరికీ ఏం పుట్టుకుంది? భయం. మిక్కిలి, మామూలుగా కాదు, గచ్చమని కొడుతున్నారు. ఒక్క మాట వాళ్ళ ఇంట్లోని కనుక వినిపిస్తే, ఏమండి అననీయ సిప్పోలో సంగతి పక్కన పెట్టండి, మనం ఒక 10,000 ఉంచుదామా అనే లోపల అలాంటి దబేలు గోపం మీద కొడుతున్నాడు. చచ్చిపోతావే నువ్వు, నీతో పాటు నన్ను తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? మిగులు భయం పుట్టుకుంది ఆ టాపిక్ ఎత్తాలంటేనే. పేతురు సంఘాన్ని ఎలా కాస్తున్నాడు? కాయము మేపము. అసలు దాంట్లో ఉండే మర్మమే అది. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? క్వశ్చన్ మార్క్ వేసాడు యేసుక్రీస్తు. అవును ప్రభువా, నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నాను, ఎక్కువ ప్రేమిస్తున్నాను, అందరికన్నా, శిష్యులందరికన్నా ప్రేమిస్తాను. అయితే నువ్వేం చేయాలంట? నా గొర్రెల్ని నువ్వు కాయాలి. మళ్ళా అడుగుతాడు రెండోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నిజమే, నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా, సమస్తం నెరిగినటువంటి దేవుడు. అయితే నా గొర్రెలను మేపుము, కాయుము. 3 సార్లు అడుగుతాడు. నన్ను ప్రేమిస్తే, ఎవరిని ప్రేమిస్తే? యేసుక్రీస్తుని ప్రేమిస్తే. ఎవరు? సంఘాన్ని నడిపించేటువంటి పాస్టర్స్ గాని, నాయకులు గాని. ఎవరిని ప్రేమిస్తే? యేసుక్రీస్తుని ప్రేమిస్తే. సో సంఘాన్ని ప్రేమిస్తే గనక కాదు, యేసుక్రీస్తుని ప్రేమిస్తే గనుక ఎలా ఉంటాడు? పేతురు వలె కార్యములు చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది? మిక్కుల భయము. మనకి మన పాస్టర్ గారంటే భయం అని అంటే ఫిజికల్ గా కాదు, యేసుక్రీస్తుని ప్రేమించుట అనేటువంటిది తెలుసుకునేటువంటి పాస్టర్ గాని, నాయకులు గాని, విశ్వాసులు గాని ఉంటే గనక తన యొక్క గొర్రెల్ని ఏం చేస్తారు? కాస్తాడు, మేపుతాడు. ప్రేమిస్తే గనక, యేసుక్రీస్తుని ప్రేమిస్తే నీ గొర్రె నీ స్వరాన్ని వింటదంటే. మిగుల భయము. పేతురు గారు మేమేం చేయాలి? యేసుక్రీస్తు నామమున మీరు రక్షణ పొంది బాప్తిసం తీసుకోండి. సెటరైట్ చేస్తున్నాడు. మీ వలన ఇంకొకరు పాడైపోకుండా. అననీయ సిప్పోరాకి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంత పవర్ఫుల్ గా అనిపించిందంటే అంత పవర్ఫుల్ గా అయిపోయింది. చదవండి ఆ వాక్యం. వెంటనే చనిపోయిన వెంటనే ప్రజలు అనేక, ఈ భయం కలిగిన తర్వాత 12వ వచనం చదవండి, క్లోజ్ చేద్దాం. ప్రజల మధ్య అనేకమైన మెనీ సైన్స్ అండ్ వండర్స్ అని ఉంటది. అనేకమైన సూచన క్రియలును మహత్కార్యములను అపోస్తులుల చేత చేయబడుచున్నాయి. ఎవరి చేత చేయబడుచున్నది? అపోస్తులుల చేత. చదువు లేనటువంటి వారు సూచక్రియలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారు. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉన్నారు. ఎక్కడున్నారు? సొలొమోను మంటపంలో, సంఘంలో, చర్చిలో, టెంపుల్లో ఉన్నారు. వాడు మార్కులో ఉంటది, నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుతురని యేసుక్రీస్తు అంటాడు. ఏమనగా నా నామమున, ఏ నామమున? యేసుక్రీస్తు నామం. దయ్యములు పారిపోతాయి, కొత్త భాషలు మాట్లాడతారు. నాకు కొండ భాష రాదు, శుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చినప్పుడు, స్పిరిట్ వచ్చినప్పుడు నేను కొండ భాష మాట్లాడగలను. మీరు ఫ్రెంచ్, ఇంగ్లీషు అన్ని మాట్లాడేస్తుంటారు. తాగితే కాదు, జీడికలు వేసుకోగానే అందరు తెలుగు మర్చిపోయి, కొండ భాష మర్చిపోయి ఇంగ్లీషే మాట్లాడతారు. పాపములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని యేసుక్రీస్తు చెప్పాడు. అవి మీరు చేస్తారు. మీరు అంటే ఇప్పుడు మనకు అలాగైతే కొన్ని సంఘాల్లోని మనం అంటాం, అప్పుడుతో ఆగిపోయిందండి సూచన క్రియలు, మహత్కార్యాలు. ఇప్పుడు నేను చెప్పాను చూసావా, దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత నొందుతారనడం, మరణకరమైనది ఏదైనా త్రాగినను అది వారికి హాని చేయదు. మనం ఏజెన్సీకి వెళ్ళాం, మీరందరూ. వరవలేనోడు అన్నంలో ఏదో కలిపాడు, గంజిలో కలిపాడు, స్వీట్లో కలిపాడు, చాక్లెట్ ఇచ్చాడు, వాడు
నువ్వు నాకే బ్రేకప్ చెప్తావే, నీ పని చేస్తానని చాక్లెట్ లేదు ముందుకెళ్ళిపోయాడు. నువ్వు తినేసావు ప్రేమగా, అండ్ లోపలేముంది, విషం ఉంది. కానీ నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు గనక నీకు ఏ హానియో, మరణకరమైన త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఇలాంటివన్నీ కూడా మీరు చేయగలుగుతారు, స్వస్థతలు జరుగుతాయి అని అన్నాడు. ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున. వీళ్ళు చేస్తారు. అప్పుడు ఆగిపోలేదు. ఎప్పుడు ఆగిపోలేదు? వారితోనే ఆగిపోలేదు ఏమియో. ఇప్పటికీ కూడా దేవుడు చేస్తూనే ఉన్నాడు ఎన్నో ఆశ్చర్యకర. నేను కొన్ని చూశాను, మీరు కూడా చూస్తూనే ఉంటారు ఇంకా రాబోయే కాలంలో. పవర్ఫుల్ గా దేవుని యొక్క కార్యాలు జరగకపోవడానికి కారణాలు ఇవే. పేతురు వలె లేకపోవడం వలన, సంఘంలోని ప్రార్థన లేకపోవడం వలన ఏమైంది? మృతమైనటువంటి సంఘాల కింద మారిపోతున్నాయి. అనేకమైన సూచన క్రియలు మార్కార్యంలో పోస్టులు చేసినప్పుడు ఇప్పుడుండే పాస్టర్స్ అయినా సరే దేవుని యొక్క భక్తి భయంతో ఉన్నప్పుడు వారు కూడా చేయగలుగుతారు. యేసుక్రీస్తు నామం అది. ఎవరి నామమున? యేసు నామమున. ఏం అపోస్తులకే ఇవ్వబడిందా? లేదు కదా. అందరికీ ఇవ్వబడింది, మీకు కూడా ఇవ్వబడింది, నాకు ఇవ్వబడింది యేసునామం. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో ఉంటది. దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిని వారి చేత మనకు దృఢపరచబడేను అని ఉంది. అందులో ఒక ఆత్మ నీకు స్వస్థత వరము, ఆత్మ వివేచన ఇలాంటివి వచ్చాయనుకో నువ్వు చేయగలుగుతావు. ఊరికినే అవ్వదు అది. సో పేతురు లాంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుడు వారిని వాడుకోవడం మొదలుపెట్టాడు. ప్రజలు వారిని 14వ వచనం, ప్రజలు వారిని ఘనపరుచుచుండేది. పేతురు గారు, యోహాన్ గారు, ఒకవేళ మన సంఘంలో కార్యం జరిగి లేదంటే సూపర్ గా వాక్యం చెప్పి బాగా ప్రజలకు ఒక కార్యం చేసి లేదంటే ఒక ఫంక్షన్ పెట్టి స్పీకర్ని తెచ్చి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటే మన యొక్క సంఘస్థులు మనల్ని గణపరుస్తూ ఉంటారు. అంటే పాస్టర్ గారు నా యొక్క 20 years సర్వీస్లో ఇలాంటి పాస్టర్ గారు నేను చూడలేదు, ఇంత బాగా చెప్పారండి. అంతవరకు ఉంటే పర్వాలేదు. కరిగిపోతున్నాం అనుకో, ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతున్నాం అనుకో వాళ్ళ మాటలకి. సైతనం ఎక్కడికి పరిగెడతాడు? దోతల సభ దగ్గరికి పరిగెడతాడు. ఒకసారి ఛాన్స్ ఇస్తే మా పాస్టర్ గారిని, మీ పాస్టర్ గారిని, మీకు ఎంతైతే ఘనత వస్తుందో ఇతను కూడా చప్పట్లు కొట్టి పొగిడేస్తున్నారు, ఒక్కసారి పర్మిషన్ ఇస్తే అతనికి ఏం చేస్తాను, నేను 2 కొమ్ములు పెడతాను అంటాడు. అతని యొక్క సాక్ష్యాన్ని నేను పాడు చేసేస్తాను అని పరిగెడతాడు. సో ఘనత అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో మనకి, మీ పాటలకి చాలా మంది చాలా బాగా పాడారన్నారు నా దగ్గర. బయట వాళ్ళు, మీకు తెలియలేని వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. మీరు హాస్టల్ గురించి, అమ్మా ఇంత బాగా ఉంటారా, ఇంత బాగా చేస్తారా, ఇంత కష్టపడి పనులు చేసుకున్నారా అన్నీ నా దగ్గర అంటా ఉంటారు. ఇప్పుడు నేను ఆ మాట మీ అందరికీ చెప్పాను అనుకో, మీరందరూ కూడాను మీకు ఘనతే. నేను ఎప్పుడైనా చెప్పాను క్రిస్మస్ టైంలో అందరిని పిలుస్తాను, మీ ఊరు వాళ్ళని బయట వాళ్ళని, మా పిల్లలు ఇదంతా చేశారని చెప్పానా లేదా? అందరి ముందు మా పనులు మేము చూసుకుంటాం, మా పనులు చేసుకుని మేము స్కూల్కి వెళ్తాం, వస్తాం, రాత్రి 10 అయినా సరే మేము ప్రేయర్లో కూర్చుంటాం. అందరికీ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అబ్బా నిజమా నిజమా నిజం, మేము రావాలండి, వస్తాం, మీ పిల్లలతో పాటు గడుపుతాం, ఒక రోజు ఉంటాం, ఒక పూట ఉంటాం అని అంటాం మొదలు పెడతాను. రోళ్ళు అంతమంది అమ్మాయి అడిగాను నన్ను. మన హాస్టల్ చూడడానికి హైదరాబాద్ నుంచి ఒక కుర్రాడే వచ్చాడు, మీకు తెలుసా సంగతి? నిజమా, ఈ ఏజ్లో నన్ను వాక్యం వింటున్నారా, ఈ ఏజ్లో నన్ను పాటలు పాడుతున్నారా అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పరిస్థితి దాపురించింది. మనం ఏం చేద్దాం, మన ఫేర్వెల్లోనే ఒక సినిమా సాంగ్ డాన్స్ చేస్తే మన యొక్క సాక్ష్యం అయిపోద్ది, మంట గెలిచిపోద్ది, నీరు గారిపోద్ది. అందు గురించి అది మీదవని నాదేవని స్టెప్ బై స్టెప్ మార్చుకోవడానికి చూడాలి. నాది ఉన్న బలహీనతలు నేను పోగొట్టుకోవాలి, మీకున్న బలహీనత మీరు పోగొట్టుకుని యేసుక్రీస్తు దగ్గర మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. హల్లెలూయా. అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులను తెచ్చి వారిలో నీడ అయిన పడితే చాలు అని స్టార్ట్ చేశారనమాట. గరగడలాడించారనుకుంటే
మామూలు ఆషామాషి కాదు. దేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తి అంత గొప్పగా పాస్టర్ నోటి నుంచి రావాలి, ఒక వాక్యం చెప్పేవాడి నోటి నుంచి రావాలనుకుంటే అది ఎవరి దగ్గర హృదయంలోని పరిశుద్ధాత్మ శక్తి మాట్లాడేటట్టు చేస్తాడు. నీ జ్ఞానం నా జ్ఞానం ఏ పాటమ్మా? ఓలేని పుస్తకాలు చదివించుకుని మాట్లాడవచ్చు, లేదు పుస్తకాలు ముందు పెట్టుకుని టకటకమని చదివచ్చు. గొర్రెలు బోళ్ళు ఎంతమందిని వినడానికి అలా కాదు. అది పని చెయ్యాలి అనుకుంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క శక్తి ఇది మనకి ఉంటే తప్పించి ఎదుటోడికి అది కనిపించదు, వినిపించదు. పేతురు అలా కాదు, పరిశుద్ధాత్మ శక్తి పొందినవాడే ప్రజలకు చెప్తునేటప్పుడు బహుధైర్యంగా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతారు వాళ్ళందరూ. ఎక్కడి నుంచి వచ్చింది? పామరులు కదా వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి అనుగ్రహించినటువంటి శక్తి. నా నామమున కాదు, యేసు నామములో మీరు స్వస్థ నొందుదుగా. లెగు లెగు లేపేశాడంట కుంటుని. సో యేసుక్రీస్తు నామమున అద్భుత కార్యాలు చేయడం మొదలు పెట్టారు. యేసుక్రీస్తు నామం వారందరూ సూచన క్రియలు మహత్కార్యములు చేస్తూనే ఉన్నారు. ఏక మనస్కులై, వారందరికీ కూడా ఏక మనస్కులై ఒక ప్రదేశంలో కూడుకోవడం ప్రారంభించారు. అది హల్లెలూయా. చెత్త పనికి ఏక మనస్కులై ఉండడం కాదు గొప్పతనం, అది కాదు. ఒక మంచి పనికి ఏక మనస్కులై, మేము ఉదయం లెగుస్తాం ప్రార్థన కోసం ఏక మనస్కులై, సాయంత్రం నిద్రపోకుండా ప్రయత్నించి నిద్ర వచ్చిన మౌన్ చల్లనీళ్ళతో కడుక్కుని నేను నిద్రపోకుండా ఈ రోజు నాకేం చెప్తున్నారో వాక్యం వినడానికి ఏక మనస్కులై. ఒకరికి బాగాలేదు, వారి గురించి నేను ప్రార్థన చేస్తాను, అందరూ ఏక మనస్కులై రండి మనం ప్రార్థిద్దాం. వారికి బాగాలేదు, ఆవిడకి బాగాలేదు, మన ఇంటి పరిస్థితి గురించి ప్రార్థిద్దాం, హాస్టల్ పరిస్థితి గురించి ప్రార్థిద్దాం. ఏక మనస్కులై. ఓలే నేను అది వస్తే నేను ప్రేయర్కి రాని, నాకు నచ్చదు అది అసలు మాట్లాడుకుని ఉంటే బెటరే. మనకి ఒకరికొకరు పర్లేదు అనుకో, అది వస్తే మన ప్రేయర్కి అది బైబిల్ చదివి ఇది చదవదు, ఇది చదువుతుంది, నువ్వే చదువుకో, నాకెందుకు బైబిల్. ఒకరి మీద ఒకరికి వస్తూనే ఉన్నాను. ఏకమనస్కత్వం ఎలాగుంటది? సియోని గీతాలు మేము పాడినప్పుడు మా నాన్నగారికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏమి వచ్చుతాయి, రాగాలు ఉంటాయి, తాళాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మీ పాటలు ఏమి బాగుంటాయి అని అనుకుని ప్రేయర్కి వచ్చేవాడు కదా ఆయన. ఏక మనస్తత్వం కలిగి ఉండాలనుకుంటే అందరూ ఏకీభవించాలి, ముఖస్థుతి కాదు. దేవుని యొక్క సముఖములో ఏం చేయాలి? ఏక మనస్తత్వం కలిగి ఉండడానికి చూడాలి. అవును, మా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, దాన్ని తీసివేయాలి. ఏక మనస్తత్వం కలిగి అన్ని విసర్జించి ప్రభువా పాద సంతకు వచ్చి మా కుటుంబాన్ని మీరు బాగుపరచండి, మా కుటుంబాన్ని లేవదేయండి, మా హాస్టల్ లేవదేయండి, మా సంఘాన్ని మీరు మెలుకు కలిగి తెల్లవారి లేచిపోయి మా సంఘస్థులు నువ్వు ఏడ్చుకుని ప్రార్థించకపోతే తర్వాత ఉంటది. ఎజ్రా 10వ అధ్యాయము 1వ వచనం చదివి క్లోజ్ చేద్దాం. ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? సాష్టాంగపడి ప్రభువా నా తప్పైపోయింది పాపిని అని దేవుని యొద్ద ఏడ్చుచు, నా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడు నాయనా, నా సంఘం లేదు, నా టెంపుల్ ఇరిగిపోయింది, రిపేర్లు ఉన్నాయి. సమస్య గురించి పాస్టర్ గారు సాష్టాంగపడి సిగ్గుపడకుండా బూడిద నెత్తి మీద వేసుకుని నా యొక్క సంఘస్థులకి ఫలానది బాగాలేదు, అతను వీక్ అయిపోయాడు, జాబ్ లేదు, పెళ్లి అవ్వట్లేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, చచ్చిపోతానంటున్నారు, కాలు పడిపోయి జాబ్ రాలేదంట, ఇవన్నీ సమస్యల గురించి సాష్టాంగపడి ఏడ్చుచు దేవుని దగ్గర ఉన్నప్పుడంట అక్కడ ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చిరి అని ఉంది. బహుగా ఏడ్చారు మన పరిస్థితిని బట్టి. సంఘమంతా ఏకమనస్కులై ఉండాలంటే ఎవరు ఫస్ట్ సాష్టాంగం చేయాలి? ఆ సంఘాన్ని నడిపిస్తున్న పాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేయాలి. నైట్ అంతా జబర్దస్తులు చూసుకుని, నైట్ అంతా టీవీలు కతుక్కుపోయి, సెల్ ఫోన్ టపలాడిస్తూ షార్ట్స్ చూసుకుని 1 గంట 2 గంటల వరకు యూట్యూబ్లు పనికి మళ్ళీ నెగిటివ్ వీడియోలు చూసుకుని పాస్టర్ల మీద నెగిటివ్లు పెట్టినవన్నీ చదువుకుని వినుకుని తెల్లవారులేక ప్రార్థనలో మమ అనిపించుకుని వచ్చిన జ్ఞానం తన ప్రజలకి చేతులెత్తి ఆశీర్వదించి వాక్యాన్ని గట్టిగా అరిచేస్తే అవుతుందా? సాష్టాంగ నమస్కారం చేసి బహుగా ఏడ్చుచు ప్రజలందరూ పరిగెత్తుకుని వచ్చారు. ఈయనతో పాటు ఏకీభవించారు ఏడ్చి. ఎవరి కార్యం అది?
యేసుక్రీస్తు కారణం. నా ప్రజల్ని, నా గొర్రెల్ని నువ్వు మేపడం, కాయడం గనక చేస్తే అందరూ ఏకమాసత్వం కలిగి ఉంటారు. కార్యాలు, మహత్కార్యాలు, సూచన క్రియలు గడగడలాడిపోతుంది సంఘం. వీరిని బట్టి పక్క ఊరు, ఆ ఊరు, ఈ ఊరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకోనండి.